अस्सलाम वालेकुम नाज़रीन, आइए डालते हैं आज की एक अहम खबर पर, क्योंकि ये बड़ी अच्छी खबर है। हमारी बसीराबाद की पुलिस और बालानगर की एसओटी ने मिलकर लोन एप्लीकेशन ऐप बनाने वालों को अपनी हिरासत में ले लिया, जिसमें 3 मुजरिमों को पुलिस ने अपनी हिरासत में ले लिया। नाज़रीन, आपको हम बताते चले कि खम्भम का रहने वाला एक शख्स चंद्रा मोहन, जिन्होंने मुख्तलिफ एप्लीकेशन से 70,000 रुपये का लोन लिया था, फिर उसके बाद मुसलसिल चंद्रा मोहन को हरासमेंट किया जा रहा था, जिसकी वजह से चंद्रा मोहन ने सुसाइड कर ली थी, यानी खुदकुशी कर ली थी। फिर बात उसके पुलिस हरकत में आती है और इन लोन ऐप बनाने वालों को अपनी हिरासत में ले लेती है। बड़ा अच्छा कारनामा रहा हमारे हैदराबाद की पुलिस का। आइए खबर हम आपको दिखाते हैं। డిఫరెంట్ లొకేషన్స్ ఏమని ఇవన్నీ కూడా డబ్బులు ఎలా డిస్పర్స్ చేయాలి అనేది ఈ లోన్స్ ఈ యాప్స్ అన్ని కూడా మానిటర్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ కంపెనీస్ని వీళ్ళు గుర్గావ్, బెంగళూరు, కొన్ని హైదరాబాద్, ఇంకొంచెం నైనిటాల్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా స్పేసెస్ తీసుకొని ఒక్కొక్క కంపెనీకి అంటే ఒక ఆఫీస్ స్పేస్కి దాదాపు ఒక 10-15 మంది టెలికాలర్స్ పెట్టుకొని ఈ 15 మంది 5-6 మంది టెలికాలర్స్కి ఒక మేనేజర్, ఒక టీమ్ లీడరు, ఆ టీమ్ లీడర్ పైన ఒక హెచ్ఆర్ మేనేజర్, దానిపైన ఒక డైరెక్టరు, ఇట్లా వీళ్ళంతా కూడా చాలా సిస్టమైజ్డ్గా, చాలా ఆర్గనైజ్డ్గా, తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్గా కూడా ఏ విధంగా మాట్లాడాలి కస్టమర్ తోటి అనేది కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేసులో మనము ఇప్పటివరకు ఈ 3 కంపెనీస్, దీంట్లో డైరెక్టర్ ఒకరిని, తర్వాత ఒక హెచ్ఆర్ మేనేజర్ని, ఒక టెలికాలర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఒక ల్యాప్టాప్, 3 ల్యాప్టాప్స్ అండ్ 5 సెల్ ఫోన్స్ అండ్ వీళ్ళకి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 5 బ్యాంక్ అకౌంట్స్లో ఇప్పుడు వరకు 65 lakhs సీజ్ చేశాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ దాంట్లోకి బాగా ప్రెషరైజ్కి వస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, లాస్ట్ 1 hour, ఇంకా మీకు 1 hour టైం ఉంది, ఈ టైంలో మీరు చేయాలి, చేయకపోతే ఇంకా హార్ష్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఆ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేస్తారనమాట. బాగా టెన్స్ సిచ్యువేషన్ తీసుకొస్తారు. అది కూడా వీళ్ళు పే చేయకపోతే నెక్స్ట్ దే స్టార్ట్ సెండింగ్ దే SMS, నార్మల్ SMS పంపిస్తారు. అది కూడా కాకపోతే వాట్సాప్ మెసేజెస్ పంపిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక వీళ్ళు పే చేయడం లేదు అన్నప్పుడు మాత్రము వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అగ్రి అయి ఉంటారు, వీళ్ళన్నీ కూడా యాక్సెస్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో అప్పుడు వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా తీసేసుకొని వాళ్ళందరికీ ఇతను డిఫాల్టరు, ఇతను మాకు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా వీళ్ళు ఆ మెసేజ్ ఫ్లాష్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఇలాంటి హ్యూమిలియేషన్, ఇలాంటి పరిస్థితి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొందరు ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఈ 3 కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరో ఒకరు డెవలపర్స్ ఉంటారు, ఈ యాప్స్ అన్ని కూడా డెవలప్ చేసి యాప్ స్టోర్లో పెడుతున్నారు. అతను హీ మేబీ ఏ చైనీస్ ఆర్ ఏ భూటనీస్ ఆర్ ఎనీబడి. ఈ యాప్స్ అన్నీ కూడా డిఫరెంట్ యాప్స్ డెవలప్ చేయడం ఒకటి. 2 అవి గూగుల్ ప్లేలో ఇన్స్టాల్ చేస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. ఈ యాప్స్కి దీనికి ఉన్న వీళ్ళ కాంట్రాక్ట్ ఏంటంటే వెదర్ అవన్నీ కూడా కొన్ని కంపెనీస్కి అమ్మేస్తారు. కాకపోతే ఆ కంపెనీస్కి అమ్మి వాళ్ళు కూడా స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉంటారు. ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి 3లో ఒకటి ఫ్లాష్ క్యాష్ అనే కంపెనీకి చైనీస్ అతను మైకెల్, ఇతను యాప్ డెవలపర్, కానీ ఈ కంపెనీలో కూడా అతను ఒక భాగస్వామి, ఆయన ఒక పార్ట్నర్గా ఉంటున్నాడు. ఇంకొకటి జస్ట్ ఐటీఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో హోల్ అండ్ సోల్ యాప్ ఆ డైరెక్టర్స్కి అమ్మేశారు. థర్డ్ కంపెనీ ఏదైతే ఉందో TGHY, దీంట్లో ఒక భూటనీస్కి అమ్మేస్తారనమాట. సో వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు దే మే బి ఏ పార్ట్నర్ ఆర్ హోల్సేల్గా యాప్ని అమ్మేయడం.
A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।